హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చేసి ఇన్పుట్ టైప్స్లోనే ఇంకా కొన్ని ఉన్నాయి. అవి ఏమనేది ఇప్పుడు చూద్దాం. ఓకేనా? సో నేను ప్రీవియస్గా చేసి పెట్టినవి అవి అట్లా చేసి పెట్టినవి ఉన్నాయి. ఇప్పుడు నేను కొత్తగా వేరే చేస్తాను. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి నేను ఈమెయిల్ అనే ఇన్పుట్ ఇస్తున్నాను. ఈమెయిల్ ఎలా ఇవ్వాలి ఏమనేది చూద్దాం. సో లేబుల్ అని ఇచ్చాను ఇక్కడ ఈమెయిల్. ఓకే, ఇక్కడ ఏం చేయాలంటే ఇన్పుట్ టైప్ టెక్స్ట్ తీసేసి ఈమెయిల్ పెట్టాలి. ఈమెయిల్ ఈమెయిల్ ఓకే, ఈమెయిల్ ఇచ్చాం కదా. ఇప్పుడు ఈమెయిల్ మనం లైవ్లో చూద్దాం ఎలా వస్తుందో. ఓకే, సో ఈమెయిల్ వచ్చింది. బట్ ఈమెయిల్ వచ్చింది కానీ ఇక్కడ మనం ఏం చేయాలంటే ఇక్కడ ఒక బటన్ ఇవ్వాలి. మనం సబ్మిట్ అనే బటన్ ఇవ్వాలి. ఎందుకంటే మనకి తెలియడం లేదు, ఎర్రర్ రావడం లేదు. జస్ట్ ప్రేమ్ కుమార్ అని కొట్టేశాను కానీ మనకి ఎర్రర్ రావడం లేదు. ఎర్రర్ రావాలంటే మనం ఏం చేయాలంటే ఇక్కడ సబ్మిట్ బటన్ ఇవ్వాలి. ఎలా ఇవ్వాలంటే చెప్తాను ఇక్కడ. ఇన్పుట్ టైప్ టెక్స్ట్ బదులు ఏం చేయాలి, సబ్మిట్ అని ఇవ్వాలి. ఓకేనా? సబ్మిట్ వచ్చేసింది కదా. ఇప్పుడు చూద్దాం. సో ప్రేమ్ కుమార్, చూడు ఏమొచ్చింది. సో ప్లీజ్ ఇంక్లూడ్ ద ఈమెయిల్ అడ్రస్ మిస్సింగ్ అని వచ్చింది కదా. సో ఇక్కడ ఏం చేయాలంట, పెట్టాలి, ప్లస్ దానికి సంబంధించిన ఈమెయిల్, ఈమెయిల్ ఆర్ yahoo.com. సో అన్నీ ఉంటాయి. అది ఎలా అని చెప్తాం. సో gmail.com. ఒకవేళ .com ఇవ్వలేదు అనుకున్నాం, సో జస్ట్ జీమెయిల్ అని ఇచ్చాను, తీసుకుంటాం. ఓకేనా? నెక్స్ట్ కానీ మనం కరెక్ట్గా ఇవ్వాలి. సో gmail.com. ఓకేనా? ఇలా తీసుకోవాలి. ఈమెయిల్ వచ్చేసి ఖచ్చితంగా ఉండాలి. సో ఆ సింబల్ అనేది ఉండాలి. మనం డైరెక్ట్ సబ్మిట్ తీసుకుంటే తీసుకోవాలి. సో ఇక్కడ ఇంక్లూడ్ అడుగుతుంది. ఓకేనా? అర్థమైతే ఓకే. నెక్స్ట్ యూఆర్ఎల్. నెక్స్ట్ ఏముంది, యూఆర్ఎల్. సో లేబుల్ ఇక్కడ వచ్చేసి యూఆర్ఎల్. ఓకేనా? ఇక్కడ ఇన్పుట్ టైప్ యూఆర్ఎల్. ఇప్పుడు చూద్దాం. సో ఇక్కడ యూఆర్ఎల్ ఎలా అంటే ఇప్పుడు నేను డైరెక్ట్గా facebook.com అని ఇస్తే తీసుకోదు. ఎందుకుంది, ప్లీజ్ ఎంటర్ యూఆర్ఎల్ వస్తుంది. సో అప్పుడు ఏం చేయాలంటే మనం ఇక్కడ http:// ఇంకో స్లాష్ www. సో ఇలా ఇవ్వాలి. సో కరెక్ట్ ఫార్మాట్ ఇవ్వాలి మనం. ఆ కరెక్ట్ ఫార్మాట్ ఇస్తేనే యూఆర్ఎల్ అనేది తీసుకుంటుంది. ఓకేనా? అర్థమైంది కదా. నెక్స్ట్ ఇంకోటి ఏముంది, సెర్చ్ బటన్. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి సెర్చ్ బటన్. సో లేబుల్ సెర్చ్. ఓకేనా? ఇన్పుట్ టైప్ సెర్చ్ అని ఇస్తే చాలు. ఈ లాస్ట్లో సో ఇక్కడ సెర్చ్ అనేవాళ్ళు ఇప్పుడు సో ఫైండ్ చూడండి, ఫైండ్ అని కొట్టేసాను. ఇక్కడ ఏమొచ్చింది, సింబల్ వచ్చింది కదా, ఇంటూ సింబల్ వచ్చింది కదా. సో దీన్ని సెర్చ్ అంటారు. ఇక్కడ ఏం రాలేదు చూడండి. సో ఇక్కడ మాత్రం సెర్చ్ సింబల్, దీన్ని తీసేస్తే హూ ఈజ్ పిఎం సెర్చ్ బటన్ అనమాట. ఇక్కడ మనం ప్లస్ బటన్ కొడితే ఇక్కడ, సో దీన్ని సెర్చ్ చేయడం అంటారు. అలాగే ఇక్కడ కూడా మనకి సెర్చ్ అనమాట, సెర్చ్ బటన్ అంటారు. ఓకేనా? అర్థమైంది కదా. దీన్ని సెర్చ్ బటన్ అంటారు. నెక్స్ట్ ఫోన్ నెంబర్ ఎలా ఇవ్వాలి, ఫోన్ నెంబర్. ఓకేనా? చూద్దాం. సో లేబుల్ ఫోన్ నెంబర్.
ఓకేనా. ఇక్కడ ఇన్పుట్ టైప్ టెల్ అని ఇవ్వాలి. టెల్ అని ఇచ్చిస్తే చాలు. టెల్ అని ఇచ్చేసి వదిలేసారు. ఓకేనా. ఇక్కడ నేమ్. సో ఇక్కడ గమనిస్తే మీకు ఈ నెంబర్ తప్ప అన్ని, అంటే అన్ని టైప్ అవుతున్నాయి. సో నెంబర్ టైప్ అవుతుంది, అది టైప్ అవుతుంది. ఇది ఫోన్ నెంబర్ అనేది జావా స్క్రిప్ట్లో యూజ్ అవుతుంది. మనం కండిషన్ ఇవ్వాలి, ఓన్లీ ఎంటర్ ద నెంబర్స్ మాత్రమే. అర్థమైంది కండిషన్. సో కండిషన్ ఇస్తే మనకి నెంబర్ మాత్రమే కనెక్ట్ అవుతుంది. అది ఇక్కడ యూజ్ అవుతుంది, జావా స్క్రిప్ట్లో వస్తుంది. అర్థమైందా. ఫోన్ నెంబర్ అనేది ఫోన్ నెంబర్ తీసుకోదు ఇక్కడ. మీరు గమనిస్తే అన్నీ తీసుకుంటుంది, ఏబిసిలు తీసుకుంటుంది, తర్వాత నెంబర్స్ కూడా తీసుకుంటుంది. కానీ మనం ఇచ్చింది ఏది, టెల్ కదా ఇక్కడ. సో టెలిఫోన్ నెంబర్ కదా, చూడండి టెల్ కదా. కానీ ఇక్కడ అన్నీ తీసుకుంటుంది. కాబట్టి దీనికి కండిషన్ అంటే ఏం లేదు, నెంబర్స్ మాత్రమే టైప్ కావాలంటే ఏం లేదు. ఇవన్నీ ఎక్కడ యూజ్ అవుతుంది, ఇవన్నీ ఎక్కడ యూజ్ అవుతుంటే జావా స్క్రిప్ట్లో యూజ్ అవుతుంది. జావా స్క్రిప్ట్ యూజ్ చేస్తే మనకి ఓన్లీ నెంబర్స్ మాత్రమే వస్తాయి, మీరు చూసింటారు. ఓకేనా. సో అందుకు యూజ్ అవుతుంది. సో దీన్ని ఫోన్ నెంబర్ అంటారు. ఓకేనా. ఓకే ఫ్రెండ్స్, నచ్చితే లైక్ కొట్టండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్.